హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2014 పోస్టుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు విండోని తిరిగి తెరిచాయి. 14,298 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతీయ రైల్వేలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం అందిస్తుంది. అక్టోబర్ 1, 2024 మళ్ళీ ప్రారంభమైన ఈ అప్లికేషన్ విండో అక్టోబర్ 16, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పునః ప్రారంభం తాజా అభ్యర్థులు మరియు గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి తమ దరఖాస్తులను సవరించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 వివిధ రైల్వే జోన్లలో వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్. అప్లికేషన్ విండో పునః ప్రారంభం అభ్యర్థులకు తమ దరఖాస్తులు నవీకరించేందుకు ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది. రిక్రూట్మెంట్ కు సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి. అప్లికేషన్ విండో మళ్ళీ ఓపెన్ అనేది అక్టోబర్ 1, 2024 చేయడం జరిగింది. దరఖాస్తు సవరణకు చివరి తేదీ అనేది మనకి అక్టోబర్ 16, 2024 వరకు ఉంది. దిద్దుబాటు విండో అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 21 వరకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. దానికి గల రుసుము, దానికి ఎంత అమౌంట్ అనేది పే చేయాలి అంటే ప్రతి సవరణకు కూడా 250 రూపాయలు అనేది పే చేయాల్సి వస్తుంది. మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే మనకి 14,298 టెక్నీషియన్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 కి అర్హత ప్రమాణాలు చూసుకున్నట్లయితే అభ్యర్థులు కొన్ని నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. వీటిలో విద్యార్హతలు, వయో పరిమితి మరియు ఆర్ఆర్బీలు సూచించిన ఇతర షరతులు అనేవి ఉన్నాయి. విద్యా అర్హతలు చూసినట్లయితే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ద్వారా గుర్తించబడిన సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. వయో పరిమితి చూసుకున్నట్లయితే కనీస వయసు 18 సంవత్సరాలుగా ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి 30, సాధారణ వర్గం వారైతే 30 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళైతే గరిష్ట వయసు అనేది 33 సంవత్సరాలుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 35 సంవత్సరాలుగా ఉంటుంది. ఇతర అవసరాలు అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి మరియు ప్రభుత్వానికి చెందిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను అయితే కలిగి ఉండాలి. ముఖ్యమైన తేదీలు మరియు గడువులు అప్లికేషన్ విండో వచ్చి మనకి అక్టోబర్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 16. మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవాల్సి వస్తే అక్టోబర్ 17 నుంచి 21 వరకు చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఎడిట్ చేయాలి అనుకుంటే మనం 250 రూపీస్ అనేది పే చేయాలి. భవిష్యత్తులో సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించబడుతుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాము. ఈ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. తాజా అభ్యర్థులు మరియు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2 రంగాలలో కూడా ఈ ప్రక్రియ అనేది పాల్గొనవచ్చు. దరఖాస్తు చేయడానికి ఈ దశల వారీ గైడ్ అనేది ఉండాలి. అది జనరల్ గా అధికారిక వెబ్సైట్ అనేది మనకి rrbapply.gov.in లో ఆర్ఆర్బి అప్లికేషన్ పోర్టల్ ను సందర్శించండి. తాజా అభ్యర్థులు ప్రాథమిక వివరాలను అందించి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. లాగిన్ అయిన తర్వాత వ్యక్తిగత వివరాలు మరియు విద్యార్హతతో ఫారంను పూర్తి చేయాలి. ఫోటో, సంతకం మరియు విద్యా ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. తాజా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫారంను సమర్పించి భవిష్యత్తుకు దరఖాస్తు కాపీని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ దిద్దుబాట్లు మరియు సవరణలు ఆర్ఆర్బిలో అభ్యర్థులు అవసరమైన మార్పులు చేసుకునేందుకు అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 21, 2024 వరకు దిద్దుబాటు విండోను అందించారు. అభ్యర్థులు పత్రాలలో మార్పులు చేసుకోవచ్చు. ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఇక్కడికి వచ్చేసరికి మనకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఒకటి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఎవరైతే ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత వైద్య పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.